ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. గత 10-15 రోజుల నుండి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా పేరు మీద చాలా చర్చ జరుగుతూ ఉన్నది. హైడ్రాతోని హైడ్రామా క్రియేట్ చేయడం, హై లెవెల్ కమిషన్ల గురించి ఆలోచించడము తప్ప అందులో ఏమాత్రం హై లెవెల్ థింకింగ్ లేదు, హై లెవెల్ ఎజెండా కూడా లేదు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారే చెప్పారు జూలైలో హైడ్రాను ప్రారంభించినామని చెప్పి. ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం. అంటే వారు నెల రోజులలోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 45,000 చెరువులను, కుంటలను వాళ్ళు సర్వేలు చేసిళ్ళు, మ్యాపులు తయారు చేసిళ్ళు. వాటి ఆధారంగా ఎవరు ఆక్రమించిళ్ళు, ఎవరు నాలాలను ఆక్రమించిళ్ళు, ఎవరు చెరువులను, కుంటలను ఆక్రమించిల్లో తేల్చిళ్ళు, ఎవరు ప్రభుత్వ భూములను కబ్జా చేసిల్లో తేల్చిళ్ళు, వాళ్ళ కూల్చుడు మొదలుపెట్టింది. ఇది సాధ్యమేనా అని అడుగుతున్నా. నెల రోజుల సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను సర్వే చేసి ఎవరు ఆక్రమణ చేసిళ్ళు, ఎవరు కబ్జా చేసిల్లో తేల్చి వాటిని కూల్చడం సాధ్యమా అని అడుగుతా ఉన్నా. అరే కనీసము దాని మీద అధ్యయనం లేదు, ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన లేదు, ఒక చర్చ లేదు, శాసనసభలో చర్చ లేదు, క్యాబినెట్ మీటింగ్లో చర్చ లేదు, ఎక్స్పర్ట్స్ని సంప్రదించింది లేదు, అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ని సంప్రదించింది లేదు, వాళ్ళతోని చర్చించింది లేదు. కేవలం రాత్రి ఈయన కలబడ్డదట. ఇక ఈయన వచ్చి మొత్తం ఈయన బిల్డింగ్లను కూలుస్తారట. ఏం తమాషా ఇదేమన్నా? ఒక ఐఏఎస్ అధికారి అనుమతిస్తాడు, ఇంకో ఐపీఎస్ అధికారి వచ్చి కూలుస్తాడు. ఇదేం దుర్మార్గం అని అడుగుతున్నా. అంటే ఈ రాష్ట్రంలో ఒక రంగనాథ్ ఐపీఎస్ మాత్రమే తెలివైనోడు, ఇక మిగతా ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా తెలివి తక్కువలని మీరు ఏమైనా ప్రూవ్ చేయదలుచుకున్నారా? 1950లో తెలంగాణకు స్వతంత్రం వచ్చింది నిజాం నుండి. దాని తర్వాత ఈ 75 ఏళ్లలో 10 ఏళ్ళు మాత్రమే బీఆర్ఎస్ పరిపాలన చేసింది, 17 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన చేసింది. సుమారుగా 50 సంవత్సరాలు, అర్ధ శతాబ్దము కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. మరి మీ కాంగ్రెస్ పార్టీలో అనుమతులు ఇవ్వలేదా? కన్వెన్షన్ ఎవరున్నప్పుడు కట్టిళ్ళు? ఎవరు పర్మిషన్ ఇచ్చిన దానికి? కాంగ్రెస్ పార్టీయే పర్మిషన్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీయే కూలుస్తుందా? అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు కూలుస్తారు. మధ్యలో నలగాల్సింది సామాన్య ప్రజలాన్ని అడుగుతా ఉన్నా. కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు చాలామంది చప్పట్లు కొట్టిళ్ళు, సంతోషపడ్డారు, కన్వెన్షన్నే కదా కూల్చేది అని. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది? ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక స్లమ్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న నిర్మాణాలకు ఈరోజు నోటీసులు ఇస్తూ ఉన్నారు. అస్మత్పేటలో ఈరోజు 125 మందికి నోటీసులు ఇచ్చిళ్ళు, అలవాల్లో 125 మందికి నోటీసులు ఇచ్చిళ్ళు, సరూర్ నగర్లో ఇచ్చిళ్ళు, సఫీల్గూడలో ఇచ్చిళ్ళు, బోయినపల్లిలో ఇచ్చిళ్ళు, రాజీవ్ గాంధీ నగర్లో ఇచ్చిళ్ళు, ఈరోజు కాజాగూడలో ఇచ్చిళ్ళు. ఇంకా రేపు మాపు ఎవరికి ఇస్తారో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో నిర్మాణమైంది. ఎక్కడో ఎవరో ఫామ్ హౌస్ కట్టుకుంటే, ఎవరో బడాబాబు యొక్క ఫామ్ హౌస్ మీరు కూలగొడితే కూలగొట్టండి, అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే. ఇది బీఆర్ఎస్ పార్టీ వైఖరి. నేను స్పష్టంగా చెప్తున్నా, అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే. కబ్జా కోర్లను తప్పకుండా శిక్షించాల్సిందే. కబ్జా కోర్ల నుండి చెరువు భూములను, ప్రభుత్వ భూములను తప్పకుండా పరిరక్షించాల్సిందే. మీరు నిజంగా ప్రభుత్వ భూములను, చెరువు భూములను, కుంటలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కాపాడాలనుకుంటే మేమే మొట్టమొదటి స్వాగతిస్తాం, పూలమాలలు వేస్తాం, పూలాభిషేకం చేస్తాం, మిమ్మల్ని సన్మానం చేస్తాం. కానీ ప్రభుత్వమే అనుమతించి, ప్రభుత్వము మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకొని, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టించుకొని, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టించుకొని, వాటర్ ట్యాక్స్ కట్టించుకొని, మున్సిపల్ ట్యాక్సులు కట్టించుకొని ఈరోజు ఆ ప్రభుత్వం వచ్చి ఈరోజు
మరి వాటిని కూలుస్తామంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకొని తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. సిగ్గుండాలే. ఒక రాజు ప్రభుత్వ ఆస్తులకు ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాలి. కానీ రాజే రాక్షసుడై ఈరోజు కాలయముడై ఈరోజు ప్రజల పక్షాన ప్రజల మీద పడుతూ ఉంటే ఈరోజు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏ రాత్రి వచ్చి ఏ బుల్డోజర్ వచ్చి మా ఇల్లు కూలగొడుతుందో అనేటువంటి భయంలో ఈరోజు స్లమ్స్లో ఉన్నటువంటి లక్షలాది మంది పేద ప్రజలు ఈరోజు బిక్కు అని బతుకు వెల్లదీస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. ఈ ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి అయిన రోజు నుండి తెలంగాణ పరుపతిని, తెలంగాణ పతారను, తెలంగాణ పరువును ప్రపంచ మార్కెట్లో ఆటబొమ్మ లెక్క పెట్టి వాటిని అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్లలో ఆయన తెలంగాణ మొత్తం అప్పులకు ఉప్పైపోయింది. తెలంగాణలో కనీసం జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, తెలంగాణ అసలు నడిచే పరిస్థితి లేదని చెప్పేసి మాట్లాడడం మొదలుపెట్టిండు. తర్వాత అసెంబ్లీలో అయితే ఏకంగా శ్వేతపత్రాలు విడుదల చేసిండు, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేటి చేసిండు. దాని తర్వాత ప్రపంచ బ్యాంకు దగ్గరికి పోయి మాకు వడ్డీ కట్టేటువంటి స్తోమత కూడా లేదు, వడ్డీ లేని రుణాలు కావాలని చెప్పి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని ఈరోజు ప్రపంచ మార్కెట్లో ఈరోజు దెబ్బతీసిండు. దాని తర్వాత ఈరోజు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు మా హైదరాబాద్ నిండా అక్రమ నిర్మాణాలే ఉన్నాయి, ఎక్కడ భూమి కొన్నా అది ఈరోజు సక్రమంగా ఉండదు, అన్నీ అక్రమ నిర్మాణాలే, హైదరాబాద్ నిండా అక్రమ నిర్మాణాలే, మీ ఏ క్షణమైనా ఏ రాత్రి అయినా వచ్చి కూలుస్తామని చెప్పి ఒక సందేశం ఇస్తూ ఉన్నాడు. ఇది బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీస్తుందా తీదా? ఒక్కసారి హైదరాబాద్ ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. కాజాగూడ వరకు నోటీసులు ఇచ్చిండు. కాజాగూడ దాటంగానే ఈరోజు నానక్రామ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు దుర్గం చెరువు నుంచి మొదలు పెడితే కాజాగూడ, నానక్రామ కూడా అటు మొత్తం కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే ఉన్నాయి. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కింద ఏ నేల ఉన్నదో ఏ చెరువు ఉన్నదో ఇవాళ ఎవరికి తెలియదు. ఎందుకంటే 1974 మ్యాపుల ఆధారంగా ఈరోజు ప్రజలకు నోటీసులు ఇస్తూ ఉన్నారు. 1974లో ఉన్నటువంటి హైదరాబాద్ ఏంది, ఈరోజు ఉన్నటువంటి హైదరాబాద్ ఏందో ఒక్కసారి ఆలోచించాలి. 1974లో హైదరాబాదు చుట్టుపక్కల మొత్తం వ్యవసాయం ఉండే, వాస్తవం కాదా ఇది? ఈరోజు వ్యవసాయం ఉన్నదా? ఎక్కడన్నా పంటలు పండుతున్నాయా? హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ద్రాక్ష తోటలు ఉన్నాయా? ఇప్పుడు పండ్ల తోటలు ఉన్నాయా? కూరగాయలు పండిస్తున్నారా? ఎక్కడా లేవు. ఆ రోజు ఉన్నటువంటి జనాభా ఏంది, ఈ రోజు ఉన్నటువంటి జనాభా ఏంది? ఆ రోజు ఉన్నటువంటి అవసరాలు ఏంది, ఈ రోజు ఉన్నటువంటి అవసరాలు ఏంది? దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదని నేను అడుగుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం. ఇది ఇప్పుడు పోను ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయా పోతాయా అనేటువంటి అనుమానం నెలకొన్నది. ఇది వాస్తవము. ఏ కంపెనీ కింద ఏ చెరువు ఉన్నదో, ఏ కంపెనీ కింద ఏ నాలా ఉన్నదో అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు హైదరాబాదు బిక్కుమంటూ ఉన్నది. ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది చర్చించుకుంటున్నారు. కేవలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలే 8.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు సపోర్ట్ స్టాఫ్ మరొక 20 లక్షల మంది ఉంటారు. అంటే నేరుగా సుమారుగా 25 నుండి 30 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఈరోజు జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈరోజు చాలా చర్చ జరుగుతున్నది ఈరోజు హైదరాబాద్లో. అంటే బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీయాలి, ఈ పెట్టుబడులన్నింటినీ అమరావతికి తరలించాలనేటువంటి కుట్ర జరుగుతుందా అని చర్చ జరుగుతున్నది. ఇది వాస్తవం. ఇది మీరు చెప్పండి. ఇన్కన్వెన్షన్నే కూలిస్తే, నాగార్జున్నే కొడితే ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినా, ఏ పెట్టుబడిదారి అయినా ఈరోజు హైదరాబాద్కు వచ్చి భూములు కొనేటువంటి ఒక పరిస్థితి ఉంటుందా? హైదరాబాద్కు వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. అంటే డబ్బులు ఢిల్లీకి, అభివృద్ధి అమరావతికి, రెమ్యూనరేషన్ రేవంత్ రెడ్డికి, తెడ్డు తెలంగాణకు చేయాలనేటువంటి కుట్ర ఇందులో దాగి ఉన్నది. ఇది వాస్తవము. ఇక్కడ ఎవ్వరు పెట్టుబడి పెట్టకూడదు. ఈ పెట్టుబడులన్నిటి కూడా మళ్ళీ అమరావతికి తరలించాలనేటువంటి కుట్ర దీంట్లో దాగి ఉన్నది.
గత సంవత్సరం కాలం నుండి శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభమైన దగ్గర నుండి ఇప్పటికీ అసలు రియల్ ఎస్టేటు వ్యాపారం మొత్తం కుదేలైపోయింది. చేసినటువంటి లేఅవుట్లు అమ్ముడు పోతలేవు, కట్టినటువంటి ఇండ్లను ఎవరు కొంటలేరు, ఫ్లాట్స్ కొనుగోలు అవడం లేదు, ఎకానమీలో మనీ రొటేషన్ అవుతలేదు, సర్క్యులేషన్ అవుతలేదు, పెట్టుబడులు పెట్టేటువంటి ఒక పరిస్థితి లేదు, ప్రభుత్వ ఖజానాలో ఈరోజు రూపాయి రావడం లేదు. ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అంటే హైదరాబాదును దెబ్బతీయాలి, అమరావతిని బతికియాలి, తద్వారా గురువుకు గురుదక్షిణ చెల్లించాలి, అల్లునికి కట్నం ఇవ్వాలి. ఇది ఆలోచన. ఇంత దుర్మార్గం ఉంటుందా? అసలు ఏమన్నా ఆలోచన ఉన్నదా? మొన్న కన్వెన్షను కూలగొట్టగానే చాలామంది సరే పోనీ అనుకున్నారు. అక్కడెక్కడనో ఎఫ్టీఎల్లో ఏదో ఫామ్ హౌజులు ఉన్నాయి, అక్కడ ఒకటి రెండు కూలగొడితే సరే అనుకున్నారు. కానీ ఈరోజు పేద ప్రజల మీదకి వస్తున్నది గవర్నమెంటు. అరే ఎఫ్టీఎల్లో ఉంటే అన్ని ప్రభుత్వ భూములా? చాలామందికి అర్థం కావడం లేదు. ఎఫ్టీఎల్లో ఉన్నంత మాత్రాన ఈ ప్రభుత్వ భూములు కావు. చెరువుల్లో 3 రకాల పట్టాలు ఉంటాయి. ఒకటి చెరువు పట్టా అంటే ప్రభుత్వ భూమి, తర్వాత ఏక్సాల్ పట్టా ఉంటుంది. ఏక్సాల్ పట్టా అంటే వర్షాకాలంలో మొత్తం నీళ్లు చేరుతాయి, వర్షాకాలం దాటిన తర్వాత నీళ్లు తగ్గిన తర్వాత ఒక పంట అందులో పండించుకుంటారు. అంటే ఒక పంట కోసం ఏక్సాల్ పట్టాను ప్రభుత్వమే రైతులకు ఇచ్చింది. చెరువు అవతల అనేక మందికి పక్కా పట్టాలు ఉంటాయి. చాలామంది రెడ్లకు, చాలామంది యాదవులకు, గౌడ్స్కు, వివిధ కులాలకు సంబంధించినటువంటి రైతులకు ఈరోజు చెరువు చుట్టూ భూములు ఉన్నాయి. దాన్ని మీరు ఎఫ్టీఎల్ అని, బఫర్ అని మీరు సరే ఆ చెరువులను పరిరక్షించాలనేటువంటి ఆలోచనలో మీరు వాటిని అక్కడ ఏం కట్టొద్దని అంటున్నారు. కానీ అక్కడ ప్రభుత్వమే, రెవెన్యూ డిపార్ట్మెంటే, ఇరిగేషన్ డిపార్ట్మెంటే, కలెక్టర్ జాయింట్ మీటింగే ఈరోజు అక్కడ బిల్డింగ్లో పర్మిషన్లు ఇచ్చింది. ఇది వాస్తవమా కాదా నేను అడుగుతున్నా. మరి మీరే పర్మిషన్ ఇచ్చి మీరే కూలిస్తే అంటే ఏమనాలి? అంటే ప్రభుత్వం అంటే కొనసాగింపుగా ఉండదా? కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, సమాజ్వాదీ ప్రభుత్వం ఏముండదండి. ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వమే అది. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ద పార్టీస్ మే చేంజ్ బట్ ద గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలా. మిత్రులారా, మీరు నిన్నగాక మొన్న చూశారు మహబూబ్ నగర్లో రాత్రికి రాత్రి అక్కడున్నటువంటి పేద ప్రజల యొక్క చిన్న చిన్న ఇండ్లు, గుడిసెలను ఏ రకంగా బుల్డోజర్లను పెట్టి కూలగొట్టిందో మీరు చూసిండ్రు. మా పాలమూరు బిడ్డే కదా, మా పాలమూరు బిడ్డే రాష్ట్రాన్ని ఏలుతామంటే సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లు వేసి నిన్ను గెలిపించిండ్రు. మా పాలమూరు బిడ్డ రాజయ్య మమ్మల్ని రక్షిస్తాడనుకుంటే ఈరోజు పాలమూరు బిడ్డే రాక్షసుడై రక్తం తాగుతూ ఉంటే ఈరోజు పేద ప్రజలు కంట నీరు పెడతా ఉన్నారు. కంటి మీద కునుకు లేనటువంటి రాత్రులు గడుపుతా ఉన్నారు. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అందులండి దివ్యాంగులు, వికలాంగులు, వాళ్ళ పొట్ట కొట్టడానికి నీకు అసలు మనసు ఎట్లా వచ్చిందని అడుగుతున్నా. ఇంత దుర్మార్గమా? ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాదులో పేద ప్రజల గురించి కొట్లాడిండు. ఆయన గుడిసెవాసుల గురించి గొడవలు చేసిండు. ఆయన అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాణం ఎక్కుపెట్టిండు. ఆయన పేద ప్రజలకు పట్టాలు ఇప్పించిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కావచ్చు, ఆయన ఇల్లు కట్టించిండు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నీవు ఈరోజు పేద ప్రజలకు ఒక ఎముడివై ఈరోజు వాళ్ళ ఇల్లు ఊలగొట్టిస్తున్నావు. ఈ పాపం నీకు తగలకపోదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. అసలు పేద ప్రజల ఇల్లు ముట్టడానికి నీకు ఎవడు అధికారం ఇచ్చాడు? నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రం నీకు అపరిమితమైనటువంటి అధికారం ఎవడు ఇవ్వలే, అనంతమైనటువంటి అధికారం ఎవడు ఇవ్వలే. ఈ దేశంలో ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కూడా పరిమితులకు లోబడే పని చేయాలి, చట్టానికి ఆధారంగానే పని చేయాలి తప్ప తన అనుసారంగా పనిచేయడానికి హక్కు లేదు.
నువ్వేం చట్టానికి అతీతుడు ఏం కాదు. నిన్ను కూడా ఈడుస్తాం ప్రజా కోర్టులకు, గుర్తుపెట్టుకో. న్యాయపరంగా కొట్లాడతాం, నిన్ను ప్రజా కోర్టులకు ఈడుస్తాం. ఏ ప్రజలైతే నిన్ను ముఖ్యమంత్రి చేసిందో ఆ ప్రజల నీ మీద తిరగబడేలాగా కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అరే నువ్వు ఎవడైనా పెద్దోని పొద్దుని కొట్టుకో, నువ్వేమైనా వేసుకో, కమిషన్లు తీసుకో, మాకు సంబంధం లేదు. కానీ పేద ప్రజల జోలికి వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కన్నెర చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఆత్మ, తెలంగాణ గుండె చప్పుడు. తెలంగాణ ప్రజలకు ఎక్కడైనా ప్రమాదం ఉంటే బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తి గలమెత్తి లక్షలాది గొంతులై ఏకం చేసి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఎంతసేపు అటెన్షను, డైవర్షను, కమిషన్లు, వీటి మీదనే దృష్టి. పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. మీరు ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి ఆశపడి ఎదురు చూసి ఈరోజు కళ్ళు కాయలు అయ్యే విధంగా ఈరోజు మరి ఎదురు చూసి ఈరోజు రోధిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. 50% మంది రైతులకు కూడా ఈరోజు రుణమాఫీ కాలే. రైతు భరోసా మీద ఎవరికి భరోసానే లేదు. మహాలక్ష్మి స్కీము ఇంటింటి మహిళకి 2500 ఇచ్చేటువంటి స్కీము పత్త లేకుండా పోయింది. 2000 రూపాయలు పెన్షన్లు 4000 చేస్తామన్నటువంటి హామీ జాడలేదు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడ పోయిందో తెలియదు. జియో 46 రద్దు చేస్తామని చెప్పి జియో 46 బాధితుల నోట్లో మట్టి కొట్టిళ్ళు. ఆ హామీల నుంచి ప్రభుత్వ ప్రజల దృష్టిని మరలించడానికి ఈ కొత్త నాటకం ఆడింది. మొన్న ఒక వారం రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతి కాబట్టి, రైతుల గురించి ఆలోచించినటువంటి పార్టీ కాబట్టి, రైతుల గురించి రైతు బంధును ప్రవేశపెట్టినటువంటి పార్టీ కాబట్టి, రైతు బీమాను ప్రవేశపెట్టినటువంటి పార్టీ కాబట్టి రుణమాఫీ జరగాల్సిందే అని చెప్పేసి మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు పెడితే తెల్లారి హైడ్రాని తీసుకొచ్చి ముందు పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో రైతుల గురించి చర్చ జరగకూడదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి చర్చ జరగకూడదు, ఈ రాష్ట్రంలో పేద ప్రజల గురించి చర్చ జరగకూడదు, ఈ రాష్ట్రంలో మహిళల గురించి చర్చ జరగకూడదు, ఈ రాష్ట్రంలో గురుకులాల్లో ఈరోజు నానా అవస్థలు పడుతున్నటువంటి చిన్నారుల గురించి చర్చ జరగకూడదు. కేవలము ప్రజలంతా నీ గురించే చర్చ చేయాలి అనేటువంటి ఒక దృక్కోణంలోనే, ఒక దురాలోచనతోనే ఈ యొక్క హైడ్రాని తీసుకొచ్చి ముందు పెట్టడం జరిగింది. అచ్చా హైడ్రా తీసుకొచ్చి నువ్వు బడాబాబులకు ఒక రూల్ పెడతావు, బక్క చిక్కిన వాళ్ళకి ఇంకో రూల్ పెడతావా? అంటే ఫ్యామిలీకి ఒక రూలు, ప్రజలకు ఇంకో రూలా? ఫ్యామిలీకి ఒక రూలు, పబ్లిక్ ఒక రూలా? మీ తమ్ముడో అన్నో మీ కుటుంబ సభ్యులకు 30 రోజుల గడువిచ్చి నోటీస్ ఇస్తావు. కానీ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పేద ప్రజలకు, దివ్యాంగులకు 30 నిమిషాల సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ ఇల్లు కూలగొడతావు. దీన్ని ఏమనాలని అడుగుతా ఉన్నా. అరే మీ మంత్రుల ఇల్లు ఎందుకో కూలగొట్టావు? మీ ఎమ్మెల్యేల ఇల్లు ఎందుకో కూలగొట్టావు? మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు ఎందుకో కూలగొట్టావు? ఏంది తమాషా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఆలోచించండి. మీ ముఖ్యమంత్రులే, మీ ప్రభుత్వాలే పట్టాలు ఇచ్చినటువంటి భూముల్లో పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఈరోజు ఏ పార్టీ నుంచో వచ్చిన ఆయన ఈరోజు కుర్చీలో కూర్చొని ఇది మా కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పి పేద ప్రజల ఇల్లు కూలగొడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము ప్రశ్నిస్తున్నాం. మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు మీరు డమ్మీ మంత్రులా? మీరు ప్రజల పక్షం వహించారా? మీకు చేతన అయితే లేదా? మీరు గొంతెత్తేటువంటి దమ్ము లేదా? మీకు చీమునెత్తురు లేదా? మీకు ప్రజలు ఓట్లే లేదా? ప్రజల ఓట్లతో మీరు గెలవలేదా? ప్రజల ఆశీస్సులతో మీరు మంత్రులు కాలేదా? ప్రజల ఆశీస్సులన్నీ మళ్ళా గెలుస్తారా మీరు? ఆలోచించుకోండి. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ దీన్ని మేము జిల్లాలకు తీసుకెళ్తాం, వాద్రా చేస్తాం, గోద్రా చేస్తాం. ఏంది నువ్వు చేసే తమాషా? ఈరోజు హైదరాబాదులో చెరువుల చుట్టూ ఉన్నటువంటి భూములకు, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు మీరు నోటీసులు ఇవ్వాలంటే సగం హైదరాబాద్ ఈరోజు నిరాశ్రయం అయిపోతుంది. హైదరాబాదులో 1 కోటికి పైగా జనాభా నివసిస్తున్నది. దాంట్లో 50 లక్షల మంది నిరాశ్రయులు అవుతారు.
రోడ్డు మీద పడతారు, రోడ్డు ఎక్కుతారు. అప్పుడు వాళ్ళ సమస్యను ఎవరు పరిష్కారం చేయాలి? దట్ విల్ బి ఎ బిగ్గర్ సోషల్ ప్రాబ్లం. ప్రభుత్వానికి అంతకంటే పెద్ద సమస్య ఏముండదు. ఇంకొకడు అంటాడు మా వరంగల్కి వస్తుంది అంటాడు. అరే హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ లేక్స్ అని అంటున్నారు, వాస్తవం. కానీ వరంగల్ లేక్స్లోనే సిటీ ఉంటుంది. ఎందుకంటే మాది కాకతీయుల రాజధాని. 400 సంవత్సరాల పాటు కాకతీయులు తమ రాజధానిగా ఊరుగల్లును వేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిండ్రు. ఈ రాష్ట్రంలో 45,000 చెరువులు కుంటలు ఉన్నాయంటే దాంట్లో అత్యధిక చెరువులు కట్టించింది కాకతీయులు. దాని తర్వాత కొన్ని నిజాం కట్టించిండు, కానీ అత్యధిక చెరువులు కట్టించింది కాకతీయులు. హైదరాబాద్లోనే ఈ రంగారెడ్డిలోనే ఎన్ని చెరువులు కట్టించిందంటే రాజధాని నగరమైనటువంటి మా ఓరుగల్లులో ఎన్ని చెరువులు కట్టించిందో ఒకసారి ఆలోచించండి. 200 చెరువులు కుంటలు ఉంటాయి. ఈరోజు చాలా మాయమైనవి. దానికి కొంత ప్రభుత్వం కారణమైతే కొంత ప్రైవేటు వ్యక్తులు కబ్జాకోర్లు కారణం, వాస్తవం ఇది. కానీ నువ్వు ఎట్లా ఈరోజు వాళ్ళని ఖాళీ చేపిస్తావు? ఈరోజు చెరువుల కింద భూములను రక్షించాలంటే ఈరోజు 192 స్లమ్స్ ఉన్నాయి వరంగల్లో. 192 స్లమ్స్లో 80% స్లమ్లు ఈరోజు చెరువు పక్కన ఉన్నాయి, కుంటలను ఆనుకున్నాయి, నాలాల మీద ఉన్నాయి. వాళ్ళని ఖాళీ చేపిస్తారా? దమ్ముంటే ఒక్క ఇల్లు మీద నువ్వు అడుగు పెట్టు, ఒక్క ఇల్లుని ముట్టుకో మస్ అయిపోతావు. నా కొడుక తమాషానా ఇదేమన్నా? మాడి మస్ అయిపోతారు మీరు. ఒక్క ఇల్లు కనుక ముట్టుకుంటే యుద్ధం జరుగుతుంది, రణరంగం జరుగుతుంది వరంగల్లో. కబ్జాలను ఐడెంటిఫై చేయి, కబ్జా కోర్లను శిక్ష వేయి, జైలు పంపు, మేమే సన్మానం చేస్తాం నీకు. కానీ పేద ప్రజల ఇళ్ళ మీదకి వస్తే ఒక్క ఇల్లు ముట్టినా మా తెట్టకుంటలో కానీ, బతుకమ్మ కుంటలో కానీ, పోచమ్మ కుంటలో కానీ, లేకపోతే వడ్డపల్లిలో కానీ, సమయనగర్లో కానీ, పోతన్ నగర్లో కానీ, రంగంపేటలో కానీ, భద్రకాళి పక్కన కానీ ఒక్క ఇల్లు ముట్టుకున్నా బగ్గుమంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎవరో కాదు, మేమే ఏకం చేస్తాం ప్రజల్ని. పెద్దోళ్ళు నివసించేటువంటి బాలసముద్రం, అశోక్ నగరు, ప్రశాంత్ నగరు, ఇవి కూడా చెరువులే. మరి వాళ్ళిళ్ళు కూడా పోతాయి. అరే మీకు నిజంగా చెరువులు అనుకుంటాను రక్షించాలంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనం చేయండి. మేము కాదంటలేము, శాస్త్రీయబద్ధంగా మీరు అధ్యయనం చేయాలా. అధ్యయనం చేసి ఏ చెరువు కింద ఎంత భూమి ఉండే, ఏ చెరువులో ఎంత ఆక్రమణ జరిగింది, దాంట్లో అనుమతి ఇచ్చింది ఎవరు, అనుమతి ఇచ్చిన దానికి ఏం చేయాలి, ప్రభుత్వ భూములు కబ్జా అయిన కాడ ఏం చేయాలి, పేద ప్రజలు ఇల్లు కట్టుకున్న కాడ ఏం చేయాలా, ఒక ప్రణాళిక కావాలి. ఒట్టిగానే గాలికి హ్యావ్ యూ టేకన్ ద విజ్డమ్ ఆఫ్ ది అసెంబ్లీ? హ్యావ్ యూ డిస్కస్డ్ ఇన్ ది అసెంబ్లీ? హ్యావ్ యూ డిస్కస్డ్ విత్ ది అపోజిషన్ పార్టీస్? హ్యావ్ యూ హ్యాడ్ ఏ డిస్కషన్ విత్ ది ఎక్స్పర్ట్స్? నథింగ్. నాకు ఇవాళ అనిపించింది, నేను చేస్తున్నా. నీకు అధికారం లేదు. హైడ్రాకి చట్టబద్ధత ఉంది, ఆ చట్టం చేసిందా ఎవరన్నా? హైడ్రాకి అసలు ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఉన్నాయా? ఆపరేషనల్ ప్రోటోకాల్స్ ఉన్నాయా? ఒక పాలసీ ఉందా? ఆ పాలసీని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టిల్లా? దేని ఆధారంగా మీరు చేస్తారు? ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించి దాన్ని లేఅవుట్లు చేసి దాన్ని మార్కెటింగ్ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. డెఫినెట్గా చర్యలు తీసుకోవాలని మేమే కోరుతాను. కానీ అక్కడ పేద ప్రజలు ఆ భూములను కొనుక్కొని ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్లకు మీరు కంపన్సేటరీగా ఏం చేస్తారు అది ఆలోచించండి. ఈరోజు ఒక నేషనల్ హైవే లేదా ఒక టెక్స్టైల్ పార్కు లేదా ఒక ప్రభుత్వ భవనం, ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ కట్టడానికి ఈరోజు మీరు ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్వైర్ చేయండి. ల్యాండ్ ఎక్వైరీ చేయండి. పేద ప్రజలకు మీరు ఏమి ఇస్తారో చెప్పండి. ఎకరానికి 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా? కట్టుకున్న కట్టడానికి మీరు 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా? మార్కెట్ వాల్యూ ఇస్తారా, లేదా గవర్నమెంట్ వాల్యూకు 3 అంతలు 5 అంతలు కట్టిస్తారా? మీరు కట్టియండి. మీరు చట్టసభలో చర్చ చేయండి, చట్టం రూపొందించండి. దాని ఆధారంగా మీరు వాళ్ళను ఆ భూమిని ఎక్వైర్ చేసి వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇక రెండోది,
ఎఫ్టీఎల్ భూముల్లో అనుమతితో కట్టుకున్నారు కొంతమంది. అనుమతితో కట్టుకున్నప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేయండి. నిజంగా అది నాలాల ఫ్లోకి అడ్డంగా లేకపోతే, చెరువులోకి ఇబ్బంది లేకపోతే మీరు వారిని ఫైన్ వేయండి, రెగ్యులరైజ్ చేయండి. మీరే ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు కదా, మీరే బీఆర్ఎస్ కట్టించుకున్నారు కదా, మీరే ట్యాక్స్లను కట్టించుకున్నారు కదా, మరి అలాంటప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి ఇబ్బంది ఏంది? కాబట్టి మీరు వాటిని రెగ్యులరైజ్ చేయండి, ప్రభుత్వానికి ఒక ఆదాయం తీసుకురండి. ఆ ఆదాయాన్ని మళ్ళీ ప్రజల కోసం వెచ్చించాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఇకపోతే చెరువుల చుట్టూ, కుంటల చుట్టూ, నాలాల పంటి ఈరోజు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా జీవిస్తూ ప్రభుత్వం దగ్గర నుండి పట్టాలు పొంది ఇంటి నెంబర్లు పొందినటువంటి పేద ప్రజలకు వాళ్ళకేం చేస్తారో ఆలోచించండి. అక్వైర్ చేయండి, ఆ భూములు కూడా అక్వైర్ చేయండి. మీరు ఎన్ని లక్షల రూపాయలు చెల్లిస్తారో చెప్పండి. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఒక 2 ఏళ్ళ సమయం తీసుకుంటారా, 3 ఏళ్ళ సమయం తీసుకుంటారా, మీ ఇష్టం. మీరు నగర శివార్లలో, నగరం పంటి ఉన్నటువంటి గ్రామాల్లో మీరు వాళ్ళకి ఇల్లు కట్టియండి, పట్టాలు ఇవ్వండి, జాగలు ఇవ్వండి, భూములు ఇవ్వండి, వాళ్ళకు ఇల్లు కట్టియండి. దాని తర్వాత మాత్రమే వాటిని కూలగొట్టాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఆ రకంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలా. ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా మేము కూలుస్తామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఏ ప్రజలు ఓటేస్తే నువ్వు గెలిచినావో ఆ ప్రజలే రేపు నిన్ను తిరస్కరించి కూర్చోబెడతారు. మీరు ఫైటర్ అంటే మీరు ప్రజల కోసం ఫైటర్ అని చాలామంది అనుకున్నారు. కేవలం కుర్చీ కోసమే ఫైటర్, మీరు ప్రజల కోసం కాదు. ప్రజల కోసం ఆలోచించేటువంటి వాడు ఎవ్వడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడరు. ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ, కర్ణాటక 2 ఏటీఎం లాగా మారిపోయినాయి. 2 ఏటీఎంలు. అక్కడ వాల్మీకి స్కామ్ చేసిండు. ఎస్టీ కార్పొరేషన్ నుండి కోట్ల రూపాయలు తెలంగాణకు తరలించి ఆ డబ్బుతోని ఎన్నికలు గెలవాలనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ రకరకాల స్కీములు పెట్టి స్కాములు చేసి ఈ డబ్బంతా దోచి ఢిల్లీకి కప్పం కట్టి కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటువంటి ఒక కుట్ర దాగి ఉంది. మీరు ఎన్ని వేల ఎకరాలు అసలు ఎక్వైరీ చేద్దాం అనుకుంటారు? మీరు చెప్పండి ఫస్ట్. మీకు దమ్మున్నదా? ఓ 10,000 ఎకరాలు ఎక్వైరీ ఇస్తావా? 1,00,000 ఎకరాలు ఎక్వైరీ ఇస్తావా? చేసేంత దమ్మున్నదా నీకు? వీళ్ళు ఒక 1000 ఎకరాలు కూడా ఎక్వైరీ చేయలేరు. వీళ్ళు సాధ్యమవుతుందా? మేము వరంగల్ నుండి హైదరాబాద్కి వస్తా అంటే కుడివైపు ఉప్పల్ చెరువు దర్శనమిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు అది పెద్ద చెరువు. ఈరోజు కుంట అయిపోయింది. మట్టి పోస్తాను, లేఅవుట్లు చేస్తాను, అమ్ముతాను. ఎవడో లేఅవుట్ చేస్తాడు, ఎవడో అమ్ముతాడు, ఎవడో కొంటాడు, వాడెవడో కన్స్ట్రక్షన్ చేస్తాడు, అపార్ట్మెంట్ కడతాడు. చిన్నోళ్ళు, పేద ప్రజలు, దిగువ మధ్య తరగతి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, వాళ్ళు బ్యాంకులలో లోన్లు తెచ్చుకొని ఈఎంఐలు కడుతూ ఈరోజు ఆ భూములు, ఆ అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. ఆ చిన్న నిర్మాణాలను కొనుగోలు చేసింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం కావాలి? నా అర్థం ఉందా? ఒకప్పుడు చెరువులు వ్యవసాయానికి ఉపయోగపడేటి, తాగునీటికి ఉపయోగపడేటి, చేపలను పెంచడానికి మత్స్యకారులకు, ముదిరాజులకు ఉపయోగపడేది, బోయవాళ్ళకు ఉపయోగపడేటి. ఈరోజు అసలు హైదరాబాద్లో ఆ పరిస్థితి ఉందా? అసలు ఏ చెర్లనన్నా మంచినీళ్ళు తాగే పరిస్థితి ఉన్నదా? ఏ చెర్లనన్నా చేపలు పెంచే పరిస్థితి ఉన్నదా? ఏ చెరువు కిందనన్నా వ్యవసాయం జరుగుతుందా? మరి అలాంటప్పుడు ఈ ఎఫ్టీఎల్ అసలు నిజంగా ఉండాలా అనే దాని మీద కూడా చర్చ జరగాల. ఇది నివాసాలకు ఉపయోగపడాలా? ఇప్పుడు అగ్రికల్చర్ ఎవరు చేస్తలేరు, వాస్తవం మాట్లాడుకుందాం. అవి వ్యవసాయ పట్టాలు కరెక్టే, కానీ వ్యవసాయం చేస్తాను ఎవరన్నా? వ్యవసాయం ఎవరు చేస్తలేరు. అలా నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. లేదు అంతకుముందు హైదరాబాద్ 50 ఏళ్ళ క్రితం హైదరాబాద్ ఎట్లా ఉండాలో ఇప్పుడు కూడా అట్నే ఉండాలంటే చలో ప్రతి ఒక్క భూమికి నువ్వు డబ్బులు కట్టియాలి. ఇప్పుడు ఖచ్చితంగా కట్టియాల్సిందే. నువ్వు ఎకరానికి 1 కోటి రూపాయలు కట్టిస్తావా, 2 కోట్లు కట్టిస్తావా, మార్కెట్ వాల్యూ కట్టిస్తావా? చెప్పు, స్పందించు. దాని మీద ఎందుకు స్పందించవు? సెన్సేషన్ల కోసం ప్రభుత్వాన్ని నడపడం కాదు, సెన్సిబుల్గా ప్రజల కోసం పనిచేయడానికి ప్రభుత్వాన్ని నడిపించాలి. ఈ విషయము వాళ్ళు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.
మిత్రులారా, మరి ఈ హైడ్రా మేము వేసినటువంటి ప్రశ్నల మీద మీరు తక్షణమే స్పందించాలి. మీరు తక్షణమే స్పందించి నిర్మాణాత్మకంగా దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలో మీరు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. కేవలము ఏదో డైవర్ట్ చేయాలి, ఏదో అటెన్షన్ క్రియేట్ చేయాలి అంతే తప్ప ఇంకా దీంట్లో వేరే ఏం లేదు అనే రకంగా ఆలోచిస్తే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీని మీద స్పందిస్తుంది. మొన్న మీరు పాలమూరు గుడిసెలను కూలగొట్టిండ్రు, దివ్యాంగుల ఇండ్లు, పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిండ్రు. వాళ్ళు ఏమన్నా రోహింగ్యాలా? వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా? రాత్రి పోయి కూలగొట్టడానికి వాళ్ళు ఏమన్నా విచ్ఛిన్నరక శక్తులా? ఏమన్నా అసలు ఏమన్నా దిమాకు ఉన్నదా? ఎట్లా కూలగొడతారు మీరు వాళ్ళని? హైడ్రాతో ఆగమాగము, 6 గ్యారంటీలకు ఎగనామము, ప్రజలకు పంగనామం. ఇది మీ పాలసీ, ఇది మీ కాంగ్రెస్ పార్టీ పాలసీ. దీన్ని ప్రజలు ఆమోదించాలా, మేము హర్షించాలా. చాలా దుర్మార్గం ఇది. మీరు వెంటనే బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి ప్రశ్నలకు స్పందించాలా. హైడ్రా కూల్చివేతలన్నిటినీ కూడా శాస్త్రీయబద్ధంగా చేయాలి. హైడ్రాకు చట్టబద్ధత తీసుకురండి, అసెంబ్లీలో చర్చ చేపట్టండి, చట్టం చేయండి, చట్టం ఆధారంగా చర్యలు తీసుకోండి తప్ప నా ఇష్టారాజ్యంగా నేను చేస్తా అంటే తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షమై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వేయచ్చు.